హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అండి. శివరాత్రి ఎప్పుడో అయిపోయింది కదా తల్లి, ఇప్పుడు పెడుతున్నారేంటి అని అనుకోవచ్చు. ఏంటో రీజన్ తర్వాత చెప్తా అన్నట్టు. ఇవి చూసారా, ఇవి శివయ్యకైతే చాలా ఇష్టమైన పూలు కదా. మార్కెట్ నుండి అయితే తీసుకొచ్చారు మా వారైతే పూజ కోసం పూలు అనేసి. దానికి ఒక్క దానికి 10 రూపాయలు ఏమో అన్నారు. ఆ తర్వాత చామంతి పూలు విడివి అండ్ దండ కూడా తెచ్చారన్నట్టు పూజ కోసం. మీలో ఎంతమందికి జాగారం ముట్టియడము ఉందో చెప్పండి. మాకైతే మేము 3 years నుండి అయితే ముట్టించుకుంటున్నాము. వీటిని జాగారపు చిప్పలు అంటారు, మేమైతే అలానే అంటాము. సో మార్నింగే తీసుకొచ్చి ఈ విధంగా నీళ్ళల్లో మంచిగా నానబెట్టుకోవాలి. అప్పుడే మంచిగా దీపం మంచిగా వెలుగుతుంది సాయంత్రానికి. మేమైతే శివరాత్రి రోజు మా వారు ఉంటారు ఫాస్టింగ్. చాలామంది ఉంటారు కదా ఫాస్టింగ్, అసలు ఉండని వాళ్ళు అంటూ ఉండరు. కానీ ఇక నేనైతే వదిలేసిన తర్వాత మళ్ళీ పట్టద్దు అనేసి ఇక పట్టలేదు. మా వారైతే ఉంటారు. ఇక్కడ నైవేద్యం అయితే వండుతున్నాము, పూజ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నాం అన్నట్టు. ఫాస్టింగ్ అయితే శివరాత్రి రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మా సైడ్ అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండి తర్వాత ఫాస్టింగ్ వదులుతారు. ఇక్కడేమంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ శివరాత్రి నుండి తెల్లవారు వదులుతారు ఇక్కడైతే చాలామంది. కానీ మేము మాత్రం అలా చేయమండి. మరి మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఇక్కడైతే బెల్లం వేసి బెల్లపన్నం అయితే వండుతున్నాము. ఇంకా అంటే అన్నం కర్రీ కూడా వేసాము. ఆ తర్వాత పూజ అయితే మా వారు చేస్తున్నారు అన్నట్టు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత జాగారం అయితే దీపం ముట్టించేసి నైవేద్యము కొబ్బరికాయ అన్ని కూడా అయితే ఫాస్టింగ్ వదులుతారు అన్నట్టు. ఈ విధంగా అయితే జరిగింది పూజ, చాలా మంచిగా జరిగింది. దీపము ఎప్పుడంటే సాయంత్రం, శివరాత్రి రోజు సాయంత్రం వెలిగిస్తే మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం దాకా వెలుగుతూనే ఉందండి. పరిపూర్ణంగా వెలిగింది దీపం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఏమైందంటే ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇంకా యూట్యూబ్ కూడా పోయింది అన్నట్టు. ఏదో ఏజ్ లిమిట్ పడి అది మళ్ళీ రికవర్ చేయడానికి నాకైతే ఇంత టైం పట్టిందండి. అదండి విషయం. మరి మీకు కూడా ఇలానే ఎవరికైనా జరిగిందా చెప్పండి, ఓకేనా?